బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ భగభగలు కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ దూకుడుగా ముందుకు వెళ్తుంటే ఇటు తెలంగాణ మాత్రం ఎలాగైనా అడ్డుకోవాలంటూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సాయం కావాలని ఒకరు, ప్రాజెక్టును నిలిపివేయాలని మరొకరు కేంద్ర పెద్దలను సంప్రదిస్తూ ఉండడం చర్చనీయాంశమైతే రెండు రాష్ట్రాల్లోనూ నేతల మాటలు రాజకీయ రచ్చలేపుతున్నాయి. ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి ఎంత చేయాలో అంతా చేశామంటూ మొన్నే బనకచెర్లపై స్పందించిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇవాళ మరోసారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నీటి హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. జనవరిలోనే అభ్యంతరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. విభజన చట్టాన్ని ఏపీ అనుసరించట్లేదన్న ఆయన డిపిఆర్ లేకుండానే నిర్మాణం చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కేబినెట్లోనూ బనకచెర్లపై చర్చించామన్న ఆయన చట్ట వ్యతిరేకంగా కేంద్రం అనుమతులు ఇవ్వలేదని భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రులకు తెలిసినా రాజకీయాల దృష్ట్యా మాట్లాడుతున్నారన్నారు. దయచేసి ప్రాజెక్టుకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయపరమైనటువంటి కారణాలతోటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ అంటే వాళ్ళకి కూడా నాకు తెలుసుండి పర్సనల్గా అబ్జెక్షన్ ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలన్నీ తెలుసు. కాకపోతే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఏంటంటే ఓటింగ్ ఎలక్షన్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోసం వాళ్ళు చేసేట్టు ప్రయత్నం అని చెప్పేమో అని నేను వ్యక్తిగతంగా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్గా సముద్రంలో పోతుంది, ఉప్పు నీరులో కలిసిపోతుంది. ఇప్పుడు 3000 టీఎంసీలు నీరు పోతుంది. అందులో 200 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం. సాగునీరుకి కానీ త్రాగునీరుకి కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అందుచేత ఇంకా 2800 టీఎంసీలు నీరు సముద్రంలో పోతుంది. అందుచేత దయవుంచి అంటే ఈ అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి.